స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్భవన్లో నిన్న సాయంత్రం ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం జగన్ దంపతులు, తెదేపా అధినేత చంద్రబాబు, అధికార ప్రతిపక్ష నేతలు, న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు, త్రివిధ దళాల ప్రతినిధులు, ఇతర ప్రముఖులు ఎట్ హోమ్కు హాజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు గవర్నర్కు అభినందనలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్భవన్లో నిన్న సాయంత్రం ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం జగన్ దంపతులు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అధికార ప్రతిపక్ష నేతలు, న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు, త్రివిధ దళాల ప్రతినిధులు, ఇతర ప్రముఖులు ఎట్ హోమ్కు హాజరయ్యారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2019లో ఈ కార్యక్రమం జరిగింది. కరోనా కారణంగా 2 ఏళ్ల పాటు ఈ కార్యక్రమం రద్దయింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు కొంతమేర తగ్గుముఖం పట్టడంతో అట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ ఇచ్చే తేనేటి విందు కార్యక్రమంలో అధికార ప్రతిపక్ష నేతలతో పాటు రాజకీయ పార్టీల నేతలు పరస్పర అభినందనలు తెలియజేసుకోవడం, ఒక దగ్గర కూర్చోవడం, పరస్పరం మాట్లాడుకోవడం, గవర్నర్తో కలిసి అంతా ఓ ఫోటో దిగటం పరిపాటిగా వస్తుంది. ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హయాంలోనూ ఈ సంప్రదాయం కొనసాగింది. ఈ 3 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరైన సందర్భం ఇదే కావడం విశేషం. ఇరువురు ఒకరికొకరు ఎదురుపడే అవకాశం ఉంటుందని అందరూ భావించారు. కానీ అలాంటివేమీ లేకుండా ఇద్దరూ వారికి కేటాయించిన స్థానాల్లో కూర్చుండిపోయారు. తేనేటి విందు అనంతరం ఎవరికి వారు వెనుదిరిగారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్భవన్లో నిర్వహించిన తేనేటి విందుకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్దిక స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్వాతంత్ర దినానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. 2 ప్రాముఖ్యమైన విషయాలతో ఈ స్వాతంత్ర దినం శోభాయమానంగా గడుస్తుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంపై రూపొందించిన వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ శకటాలను నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు తిలకించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై అవగాహన చేసుకున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 15 శకటాలను ప్రదర్శించిన అనంతరం నగర ప్రజలు తిలకించే విధంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెన్ సర్కిల్, రామవరపాడు, రింగు రోడ్, గుణదల, విజయ టాకీస్ సెంటర్, పాత బస్టాండ్, బందర్ రోడ్, కలెక్టర్ ఆఫీస్ మీదుగా తిరిగి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకున్నాయి. ఈ శకటాలను ఆయా ప్రాంతాల్లో ప్రజలు తిలకించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై అవగాహన చేసుకున్నారు. 15 శకటాల ప్రదర్శన నగర ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. తన పుట్టినరోజును పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులను, పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ 51వ జన్మదిన వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని కేబీఎన్ కళాశాలలో వైసీపీ నాయకులు, వెల్లంపల్లి అభిమానులు ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ, తోపుడు బండి, వీల్చైర్, రక్తదాన శిబిరం వంటి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు తన పుట్టినరోజు వేడుకలు కూడా ఎంతో ఘనంగా జరిగాయని అన్నారు. వేడుకల్లో భాగంగా అభిమానులు చీరలు, పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అయిన కానీ ఇప్పటివరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఎంతోమంది నాకు సహకరిస్తున్నారు. వారందరూ కూడా ఎంతోమంది నాకు మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం కల్పిస్తారు. వారందరికీ కూడా ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు
జగనన్న నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా పరిపాలిస్తున్న నాయకుడు దగ్గర మేము పనిచేయడం అంటే చాలా సంతోషంగా గర్వంగా ఉందని కూడా మీకు తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎల్లవేళ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఎప్పుడు ఎటువంటి అవసరం ఉన్నా కానీ ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి ఏ పనిని అడిగినా కూడా ఆయన కాదనకుండా ఎప్పటికప్పుడు మాకు ప్రోత్సహిస్తున్న మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను అభినందన తెలియపరుచుకున్నాను. ఈరోజు అనేక మంది ఈరోజు మా నగర మేయర్ గారు కావచ్చు, మా ఎమ్మెల్సీ గారు కావచ్చు, మా కార్పొరేటర్స్ కావచ్చు, అదేవిధంగా నా యొక్క సోదరులు కావచ్చు, నా సన్నిహితులు అందరూ కూడా ఇంత చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో నలుగురికి సహాయం చేసే విధంగా. అనంతరం పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో కూడా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన కేకులను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్వాతంత్ర సాధనలో ముస్లింల పాత్ర కీలకమని, ఎందరో ముస్లింలు ప్రాణత్యాగాలు చేశారని అహ్లే సున్నతుల్ జమాత్ రాష్ట్ర కో కన్వీనర్ అల్తాఫ్ బాబా తెలిపారు. ఇప్పటికీ ముస్లింలలో దేశభక్తి భావం మెండుగా ఉందన్నారు. ఎప్పుడైనా దేశం కోసం ప్రాణాలర్పించడానికి ముస్లింలు సిద్ధంగా ఉంటారని, రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలను దేశద్రోహులుగా చిత్రీకరించడం సరికాదని పేర్కొన్నారు. కొండపల్లిలోని హజరత్ సయ్యద్ షాబుకారి ఆస్థానాలో అహ్లే సున్నితల్ జమాత్ రాష్ట్ర కో కన్వీనర్ అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అహ్లే సున్నితల్ జమాత్ రాష్ట్ర కమిటీ సభ్యులు, మత గురువులు, ముస్లిం మత పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సాధనలో ముస్లింలు కీలక పాత్ర పోషించారని, అసలు స్వాతంత్ర పోరాటం 1753లోనే ముస్లిం రాజులు బ్రిటిష్ వారిని అడ్డుకోవడంతో ప్రారంభమైందని పేర్కొన్నారు. స్వాతంత్ర పోరాట సాధనలో ఎందరో ముస్లింలు అసూలు బాశారని, ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా భారతమని ఆనాటి త్యాగాలను స్మరించుకున్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ముస్లింలు అన్ని విధాలుగా కూడా అణచివేయబడుతున్నారు. అన్ని విధాలుగా కూడా చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారని సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ లాంటి చాలా కమిటీలు చెప్పాయి. కానీ ముస్లింల స్థితిగతులు ఇప్పటికైనా 75 సంవత్సరాలు స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాం. ఇప్పటికైనా సరే ఈ రాజకీయ నాయకులు, పరిపాలిస్తున్న పాలకులందరూ కూడా ముస్లింలంటే ఏదో దేశం నుంచి వచ్చినట్లు కాదు, ముస్లింలు కూడా భారతదేశంలో భాగస్వాములే. వీరి త్యాగాలున్నాయి, వీరి ఉలమా త్యాగాలున్నాయి. రాజకీయ నాయకులు చాలా నిస్వార్థంగా పనిచేయాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం ప్రైవేట్ వ్యవహారం కాదని, మహిళలకి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుని కార్యాలయం కేశినేని భవన్లో టీం టీడీపీ విజయవాడ ఆధ్వర్యంలో నిన్న జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులకు పార్లమెంటు ఒక కారు స్టిక్కర్ను మాత్రమే ఇస్తుందని అన్నారు. ప్రజాప్రతినిధుల నకిలీ కారు స్టిక్కర్ను వాడుకొని కొన్ని సందర్భాల్లో తీవ్రవాద దాడులు చేశారని చెప్పారు. తన విజయవాడ, హైదరాబాదు కార్లపై ఎక్కడైనా ఎంపీ స్టిక్కర్ కనపడిందా? తన ఢిల్లీ కారుకు మాత్రమే ఎంపీ స్టిక్కర్ ఉంటుందని, ఆ కారులో తన కుమార్తెను కూడా తిరగనివ్వనని కేశినేని నాని స్పష్టం చేశారు. కార్పొరేటర్ కావచ్చు, ఒక సర్పంచ్ కావచ్చు, ఒక వార్డు మెంబర్ కావచ్చు, ఇవాళ చాలా బాధ్యత కలిగి ఉండాలి లెజిస్లేటర్స్ అనేవాళ్ళు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, నేను అనేది పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు నిస్వార్థంగా పనిచేసేటువంటి లెజిస్లేటర్స్ రావాలి. అంతేగాని పిచ్చి పనులు చేసి మనం రేపు పిల్లలకి ఏమి చెప్పిపోతున్నాం? రేపు మన పిల్లలకి ఇప్పుడు 75 ఏళ్ళు ఇవాళ స్వాతంత్రం వచ్చి ఎన్నో సాధించుకున్నాం అనుకుంటున్నాం, ఎన్నో సాధించాలనుకుంటున్నాం, ఎన్నో స్వార్థపరులు దాటుకుని, స్వార్థాలను దాటుకుని ఈరోజు ఇక్కడ వరకు వచ్చాము. అటువంటిప్పుడు పీపుల్స్ రిప్రజెంటేటివ్స్కి ఎలక్ట్ అయిన వాళ్ళు ఒక మార్క్ సెట్ చేయాలి, ఒక ట్రెండ్ సెట్ చేయాలి. మంచికి కానీ, నిస్వార్థంగా పనిచేయడంలో కానీ, లేకపోతే రేపు భావితరాలకి ఒక మార్గదర్శకంగా ఉండాలి తప్ప ఇటువంటి పని చేయకూడదని నా పర్సనల్గా నా. హైదరాబాద్లో నా కార్లు ఉంటాయి, విజయవాడలో నా కార్లు ఉంటాయి. ఎక్కడన్నా ఒక ఎంపీ స్టిక్కర్ 8 ఏళ్ళలో కనపడిందా మీకు? నా కార్లకి 8 ఏళ్ళలో నేను ఎంపీ, ఇప్పుడు 8 ఏళ్ళు అయింది. ఎంపీ స్టిక్కర్ కనపడిందా?
ఒక ఎంపీ స్టిక్కర్ లోక్సభలో ఒకే స్టిక్కర్ ఇస్తారు ఒక ఎంపీకి. ఒక దొంగ స్టిక్కర్లు ప్రింట్ చేయడం అనేది నేరం. ఇప్పుడు మీకు ఒకసారి పార్లమెంట్ మీద అటాక్ అయింది, మీకు తెలిసిందో లేదో. అట్లాగే మొన్న కూడా ఎయిర్ బేస్ మీద, మన పఠాన్కోట ఎయిర్ బేస్ మీద అటాక్ అయింది తెలుసా. ఇవన్నీ కూడా ఈ దొంగ స్టిక్కర్లు ప్రింట్ చేసి వేయటం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రేపు ఎవడో వెళ్ళి నా కార్తో ఏదో దొంగ పని చేస్తే నా మీదకి వస్తుందా లేదా? అసలు అవి వచ్చినా రాపోయినా అది రెస్పాన్సిబుల్ ఎంపీ. నేను కంప్లైంట్ చేయాలా వద్దా? నేను కంప్లైంట్ చేసి లోక్సభ సెక్రటరీ కంప్లైంట్ చేశా. అది విచారించి పోలీసుల మీద ఉంది, విచారణ చేసి లోక్సభకి సబ్మిట్ చేయాలి. అది దొంగ స్టిక్కరా ఒరిజినల్ స్టిక్కరా? నాకు తెలిసినంత వరకు నేను 8 ఏళ్ళ ఎంపీగా ఒకే ఒక స్టిక్కర్ ఇస్తాడు ఎంపీకి. నా కార్లకైతే విజయవాడలో కానీ హైదరాబాద్, ఢిల్లీలో ఒకే ఒక కారు కొంటున్నా స్టిక్కరు. మీరు ఎవరో చెక్ చేసుకున్నా ఎక్కడ 8 ఏళ్ళలో నా కారు స్టిక్కర్ కనపడదు. పాటమట ఎన్ఎస్ఎం పాఠశాలలో 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిన్న ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జంగం సునీల్ కుమార్, గౌరవ అతిథిగా విచ్చేసిన మౌంట్ ఫోర్ట్ విద్యా సంస్థల అసిస్టెంట్ జనరల్ బ్రదర్ ప్రతాప్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు. పాటమట ఎన్ఎస్ఎం పాఠశాలలో 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిన్న ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జంగం సునీల్ కుమార్, గౌరవ అతిథిగా విచ్చేసిన మౌంట్ ఫోర్ట్ విద్యా సంస్థల అసిస్టెంట్ జనరల్ బ్రదర్ ప్రతాప్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు. పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వివిధ హౌసులకు సంబంధించిన విద్యార్థులు దేశభక్తిని చాటుకునేలా తెలియజేసే 75 ఏళ్ల స్వాతంత్ర్యానికి ముందు జరిగిన ఉద్యమ పోరాటాలు, భారతీయ ప్రస్తుత పరిస్థితులు, సాధించిన ఘనత, భావి భారతావని ఎలా ఉండబోతోందో చెప్పే ఆసక్తికర అంశాలు పొందుపరిచిన నాటికలను ప్రదర్శించి పలువురిని ఆకర్షించేలా చేశారు. దీనిలో భాగంగా దేశభక్తిని తెలియజేసే గీతాలు, నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గత విద్యా సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పథకాలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. న్యూ నవ్యాంధ్ర 2-వీలర్ మెకానిక్స్ హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న నగరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సంఘం తరపున ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
న్యూ నవ్య ఆంధ్ర టూ వీలర్ మెకానిక్స్ హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న నగరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. సంఘం అధ్యక్షులు ప్రసాద్, సెక్రటరీ శ్రీనుబాబు, గౌరవ సలహాదారు రంగబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. మెకానిక్ వృత్తిపై ఆధారపడి అనేక మంది జీవనోపాధి పొందుతున్నారని తెలియజేశారు. మెకానికులకు సమాజంలో గుర్తింపు లేదని ప్రభుత్వం తమ సంఘానికి గుర్తింపు ఇవ్వాలని కోరారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నటువంటి మా సోదరుల కుటుంబాలకు కానీ వారందరికీ కూడా ఈ రోజున వైద్య పరంగా సహాయంగా ఉండాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదే క్రమంలో మేము మా అసోసియేషన్ తరపున ఎన్నో రకాల సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తూ పరస్పర సహకారంగా మా వాళ్ళందరికీ మేము తోడుగా ఉంటూ ఒక ఆర్గనైజేషన్ బలోపేతం చేసుకుంటూ ఈ రోజున ముందుకెళ్తా ఉన్నాము. స్వతంత్ర భారతదేశంలో ఈ యొక్క ప్రభుత్వాలు ఎన్నో రకాల వృత్తుల వాళ్ళకి గౌరవాన్ని గుర్తింపుని ఇస్తున్నాయి. కానీ మా టూ వీలర్ మెకానికల్ ఇప్పటివరకు సరైన గుర్తింపు కానీ ఏ విధమైనటువంటి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు ఇంకా వైఫల్యం చెందినాయని మేము అనుకుంటున్నాము. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మా మెకానికల్కి ప్రత్యేకమైనటువంటి ఒక వెల్ఫేర్ బోర్డుని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మా మెకానికల్కి సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ ఆఫీసును కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆ రెండు డిమాండ్లని నెరవేర్చే విధంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నవరత్నం కేశవరావు చారిటబుల్ ట్రస్ట్, వరుణ్ హెల్త్ సెంటర్స్, జీవన్ ధార ఫార్మసీ సహకారంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్యులు, కార్మికులకు పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందజేశారు. పట్టమటలంకలోని చిగురుపాటి శ్రీకృష్ణవేణి స్కూల్లో నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కె వంశీధర్ బాబు, లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 316 డి శ్రీశాంతి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పటమటలంకలోని చిగురుపాటి శ్రీకృష్ణవేణి స్కూల్లో నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. లయన్స్ ఇంటర్నేషనల్ డాక్టర్ కె వంశీధర్ బాబు, లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 316 డి శ్రీ శాంతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. విద్యార్థులు జాతీయ గీతాలాపన చేశారు. చిగురుపాటి శ్రీకృష్ణవేణి స్కూల్ డైరెక్టర్ కెవి రమణారావు అతిథులు మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో దేశం కోసం అనేక మంది పోరాడారని అన్నారు. అనేక మంది ఆంగ్లేయులను ఎదిరించి జైలుకు వెళ్లారని, మరికొంతమంది తమ ప్రాణాలను సైతం అర్పించారని పేర్కొన్నారు. వారి త్యాగఫలమే నేటి స్వాతంత్ర భారతదేశమని తెలియజేశారు. ఇండియా ఇస్ ది యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఈ రోజున ఇండియా మన దేశం ప్రపంచంలోనే యంగెస్ట్ కంట్రీ. అంటే 62% ఆఫ్ ఇండియన్ పాపులేషన్, ఇండియా పాపులేషన్లో 62% ఈజ్ బిట్వీన్ 15 and 59 years of age. And 54% of Indian population is less than 25 years of age. అంటే మీరందరూ. So you are the future of this country and the future of this world. నాకు రమణరావు గారు చెప్తున్నప్పుడు 1982లో చిగురుపాటి వరప్రసాద్ గారు కృష్ణవేణి ఇన్స్టిట్యూట్స్ని స్థాపించారని చెప్పారు. ఆయన కృష్ణవేణి ఇన్స్టిట్యూట్ స్థాపించక ముందే నేను ఆయన స్టూడెంట్. 1981లో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో నేను ఆయన స్టూడెంట్గా ఉన్నాను. మనం ఈ మధ్య కార్గిల్ దివస్ సెలబ్రేట్ చేసుకున్నాం ఇండిపెండెన్స్ డే ముందు. మీరందరూ పార్టిసిపేట్ చేశారా? కార్గిల్ దివస్. దర్ వన్ కెప్టెన్ కాల్డ్ మనోజ్ పాండే అని ఉండేవాడు. మనోజ్ పాండే చదువు పూర్తయ్యాక హీ హ్యాడ్ ది ఆప్షన్. తను ఇంజనీరింగ్ వైపు వెళ్ళి ఉండొచ్చు, ఐటీ సెక్టర్కి వెళ్ళి ఉండొచ్చు, టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళి ఉండొచ్చు, దేనికైనా వెళ్ళి ఉండొచ్చు. కానీ ఆయన ఆర్మీలో జాయిన్ అవడానికి డిసైడ్ చేసుకొని హీ గోస్ ఫర్ అన్ ఇంటర్వ్యూ ఇన్ ది ఆర్మీ. విజయవాడలోని ఆడిట్ శాఖ ప్రధాన కార్యాలయంలో నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ఆడిట్ శాఖ డైరెక్టర్ హరిప్రకాష్ రెడ్డి భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. విజయవాడలోని ఆడిట్ శాఖ ప్రధాన కార్యాలయంలో నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ఆడిట్ శాఖ డైరెక్టర్ హరిప్రకాష్ రెడ్డి భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు హరిప్రకాష్ రెడ్డి ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిదేదీ లేదని అన్నారు. కృషి పట్టుదలతో ఎదగాలన్నారు. నిజంగానే we wish everything of us is good. శుభాకాంక్షలు అంటే వెల్ విషర్స్. సో మనకు మనం బాగున్నామా లేదా? I am confident that you are all healthy enough. మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భారత మాత ఒకటే.
వన్-టౌన్లోని ద్వారావతి ఫౌండేషన్లో 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ హిల్పై ప్లాంటోరియం వద్ద ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ డికేవి ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఫౌండేషన్ సభ్యులు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా గుణదల, అంబాపురం అనాథ ఆశ్రమాల పిల్లలకు పుస్తక వితరణ చేసి వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం పిల్లలకు ఆటపాటలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సంతోష్ మాట్లాడుతూ, ఎప్పుడూ సేవా కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించే తాము 75వ స్వాతంత్ర దినోత్సవం నాడు అనాథ ఆశ్రమ పిల్లలతో పాటల పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.